జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా, తుఫాను వచ్చి ఆగిపోతే నేను ఆపేసినట్టుగా మాట్లాడడానికి అలవాటు పడినటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి పిచ్చి ప్రలాపాలని మాట్లాడుతూ ఈరోజు ఎక్కడో అంతకుముందు హుదూద్ తుఫాను వచ్చింది, 4 ఫోటోలు దిగినాడు, ఫోటోలో పోజులు ఇచ్చినాడు. దానివల్ల అంతా పాపం కష్టపడినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయినారు, కష్టపడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కిపోయినారు, కష్టపడినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పక్కకు వెళ్ళిపోయారు. నువ్వు సిగ్గు లేకుండా 4 ఫోటోలు పెట్టుకుని నిలబడి రోజు ఆ ఫోటోను ప్రచారం చేసి నువ్వే కష్టపడ్డట్టు, నీ వల్లనే దానికి సంబంధించినటువంటి రిలీఫ్ మెజర్స్ అన్ని పూర్తయినట్టు, నువ్వే సర్వమే వ్యవహరించినట్టు నువ్వు రాయించుకుంటే నీ వెనక తిండి తిప్పలు నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, మాని పనిచేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, మాని పనిచేసినటువంటి స్థానిక నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ ఏ రోజైనా నువ్వు గుర్తించావు? గుర్తించినటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి చూడాల్సింది, ఆలోచన చేయాల్సింది, నువ్వు ఎక్స్పర్ట్. కరువు నివారణ, తుఫాను నివారణలో నేను ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను, నాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది అని చెప్పు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ హయాంలో ఎంత నిధులు తెచ్చావు, కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకోవడం తప్ప కరువు మండలాలకు సంబంధించి ఆ కరువు మండలాల విషయంలో, వ్యవసాయం విషయంలో రైతులకు ఏమాత్రం అండగా నిలిచినటువంటి నేపథ్యం నీకుందనేటువంటిది చెప్పడానికి ఏముంది? అందుకనే నువ్వు ఎక్కడా కూడా ఫిగర్స్ జోలికి పోవడం లేదు. కారణం ఏమిటంటే నీ బ్రతుకు బయటపడుతుంది కాబట్టి, నీ బండారం బయటపడుతుంది కాబట్టి. ఎంతసేపటికి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, నేను బ్రహ్మాండంగా చేశాను, దీని గురించి మాట్లాడుకోవడం తప్ప, ఆత్మస్థుతి పరమంతో బ్రతుకుతున్నావు తప్ప ఎక్కడన్నా ఇదిగో ఇతిమితంగా దీనికి సంబంధించి ఇక్కడ నష్టపోయింది, ఈ నష్టాన్ని నేను ఈ విధంగా భర్తీ చేశా, అటువంటి నష్టమే ఏర్పడింది, ఈ ప్రభుత్వం దీంట్లో భర్తీ చేయడానికి వైఫల్యం చెందింది అనేటువంటి మాట్లాడలేకపోతున్నాం. అక్కడికి వెళ్ళి ఏదో రకరకాల పొలచింతలు కానివ్వండి, గుండ్లకమ్మ కానివ్వండి, గేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఇటువంటి ఉధృతమైనటువంటి వరద వచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా ఉండేటువంటి ఏదైనా ఉంటే వాటిని ఇబ్బంది లేకుండా చేస్తుంది. 1995లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, గుర్తుందే? నీ హయాంలో ఇదిగో ఈ సాగునీటి ప్రాజెక్టు రైతులకు సంబంధించి నేను ప్రారంభించాను అని చెప్పుకోవడానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టు నా హయాంతో నేను తీసుకొచ్చానని చెప్పగలిగినటువంటి ప్రాజెక్టు ఒకటేనా ఉందా? ఇప్పుడు ఏదో ఒకటి అనుకోని అవాంతరం వచ్చింది కాబట్టి నువ్వు డ్రామా ఆడి బాగా మంచి రంగస్థలం మీద నటుడుగా రాణించడానికి నాకు అవకాశం వచ్చింది అన్నట్టుగా నువ్వు రాణించడానికి రకరకాలైనటువంటి నాటకాలు, డ్రామాలు ఆడుతున్నావు తప్ప వాస్తవానికి నీ వల్ల రాష్ట్ర రైతాంగానికి కరువులో కానీ, తుఫాను సమయంలో కానీ వనుగురినటువంటిది ఏదన్నా ఉంది అంటే దానికి సంబంధించినటువంటిది ఎక్కడా మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు. వ్యవసాయం గురించి, తుఫానుల గురించి, కరువుల గురించి ఏ విధంగా ఎదుర్కోగలిగామనేటువంటి దానికి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం మొహమాటం లేకుండా, ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా నిర్లజ్జగా ఈరోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలను కూడా చూసి రైతులు నవ్వుకునేటువంటి పరిస్థితి. నువ్వే చెప్పావు మొన్నటిదాకా, అయ్యా నా హాస్పిటల్లో నా పరిస్థితి బాగలేదన్నావు, కన్ను నొప్పి అన్నావు, కాలు నొప్పి అన్నావు, స్టెథోస్కోప్ నా గుండె మీదనే ఉండాలన్నావు, నాకు పక్కన ఆపరేషన్ థియేటర్ ఉండాలన్నావు, నాకు అంబులెన్స్ ఉండాలన్నావు, నాకు దుద్దుర్లు అన్నావు, నాకు దోత పడుతుందన్నావు, నాకు దోమలు కొడుతున్నాయన్నావు, నేను బతకలేనన్నావు, నన్ను చంపేయడానికి ప్లాన్ చేశానన్నావు, పాపం వాడి నుంచి వచ్చే లోపలే చచ్చిపోతానేమో నేను అన్నట్టుగా మాట్లాడావు, ప్రాణ భయం ఉందన్నావు. వచ్చావు, వచ్చి చూస్తే ఏమి ఇబ్బంది లేదు. అక్కడ ఏదైతే పాపం వీడు పాపం నువ్వు బరువు తగ్గిపోయావో ఇదని చెప్పి మాట్లాడారో ఆ తర్వాత ఆ తిండి తిని నువ్వు కాస్త బరువు ఎక్కావని చెప్పి నేను చూడంగానే, నీ ఫిగర్ చూడంగానే ఎవరికి కూడా బాధపడలే. సరే నువ్వు వచ్చిన తర్వాత సాధారణంగా నువ్వు మోసం చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడివి. పాపం ఆ మహానటుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మహానటుడు అన్నా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆయన మహానటుడు నేను జైలుకి వెళ్ళినటువంటి విషయాన్ని తట్టుకోలేక దాదాపు 150 మంది పైతులు చచ్చిపోయాడు. సిగ్గైనా ఉండాలి నీకు. అలిపిరి దగ్గర తమరికి బాంబు బ్లాస్ట్ జరిగితే సాధారణంగా ఉండేటువంటి వాడు ఎవడైనా సరే అయ్యో బాంబు బ్లాస్ట్ జరిగిందంటే ఒక మనిషికి అని చెప్పి పరిగిస్తాడు. అడెవడో కేంద్ర పేలింది అంటే, చంద్రబాబు దగ్గర కారు బ్లాస్ట్ అయిందంటే టీ కాసేవాడు టీ ఆపలే, టీ తాగేవాడు పక్కన పెట్టలే. అవునా పోయాడా అని అడిగారు. నీ క్రెడిట్, నీకున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఎట్లాంటిదంటే చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడా అని బాధపడా తప్ప మేము ఆ మాట అంటాంలే, జనాల్లో ఉన్నటువంటి మాట. కనీసం టీ కాచేవాడు టీ ఆపలే, టీ తాగేవాడు టీ పక్కన పెట్టలే. అంత సానుభూతి ఉండేటువంటి వాడు నువ్వు పాపం జైలు పోయమని చనిపోయినాడు అన్నావు. వాళ్ళందరికీ నష్టపరిహారం ఓదార్పు అన్నారు.
కనీసం వాళ్ళనైనా పాపం నువ్వు పూర్తి చేస్తుంటే బాగుండేది కదా. ఆ కుటుంబాలకైనా పాపం నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో 3 చెక్కులు ఇచ్చి పోజులు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఆ కుటుంబాల పాపం ఆశపడ్డాయే ఏదో తెలుగుదేశం సానుభూతి పరువరే రాయిస్తే ఏదో 1,00,000 రూపాయలు ఇస్తాడు చంద్రబాబు అనుకుంటే ఆ కుటుంబాలు కూడా మోసం చేసినటువంటి వాడివి, వ్యక్తిత్వం లేనటువంటి వాడివి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి విషయాలు చెప్పాలి. ఏమైంది నీకు? నీ కన్ను నొప్పి ఏమైంది? గుండెపోటు ఏమైంది? నీ మధుమేహం ఏమైంది? ఈ రక్తపోటు ఏమైంది? ఇవన్నీ ఏమైనా ఈరోజు మామూలుగా నువ్వు బయటకు వచ్చి మామూలుగా బ్రహ్మాండంగా అందరిని తిరుగుతా బెదిరిస్తా నేను అట చేశాను నేను ఎట చేశానని చెప్తా కేవలం బెయిల్ సంపాదించుకోవడానికి. వ్యవస్థలో ఏదో ఒక లోపాలను తీసుకొచ్చి నువ్వు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి నువ్వు బెయిల్ సంపాదించుకోవాలి కాబట్టి ఏ విధంగా సాకులు వెతుక్కోవాలనే దానికి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు. నిజ జీవితంలో నువ్వు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తావు అనేటువంటి దానికి మన కోర్టుకు చెప్పినటువంటి అబద్ధాలని ఒక ఉదాహరణ. లాస్ట్కు వచ్చేటప్పటికి పాపం చంద్రబాబు నాయుడికి బెయిల్కి పోతే చంద్రబాబు నాయుడు బెయిల్ లేకుండానే అనారోగ్య కారణాల వల్ల చనిపోతాడేమో అన్నంత స్థాయిలో నీకున్నటువంటి లాయర్లు అందరూ కూడా వాదనలు వినిపించి రకరకాలైనటువంటి ఉన్న జబ్బులు, లేని జబ్బులు, రాని జబ్బులు, ఇంతవరకు కనుక్కోని జబ్బులు, తెలియని జబ్బులు, రకరకాలైనటువంటి జబ్బులన్నీ దాంట్లో పొందుపరిచి నేను చచ్చిపోతాను నన్ను వదలకపోతానని చెప్పి బెయిల్ తీసుకున్నటువంటి వాడు నువ్వు. మిగిలింది ఏంది? ఈరోజు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చావు, అది ఇది వ్యవస్థను మేనేజ్మెంట్ చేసుకుని ఏదో విధంగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మేము ప్రతి సందర్భంలో చెప్పాం. ఇప్పుడు తుఫాన్ నష్టం కానీ మరొక నష్టం కానీ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది రైతు నష్టపోయినటువంటి నష్టపరిహారం నీ హయాంలో నీ జీవితంలో ఏ రోజైనా రైతులకు అందించావా? ఈరోజు ఆ సీజన్ ముగిసే లోపలనే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాల్లో ఎంతైతే రైతు నష్టపోయాడో ఆ నష్టపోయినటువంటి పరిహారాన్ని రైతులకు జమ చేస్తున్నాం. నార్మల్ దెబ్బతిన దగ్గర 80% సబ్సిడీతో విత్తనాలు ఇస్తున్నాం.